అందులో నలుగురు పట్టుకున్నాము. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఈ పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేరు. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది దొంగ ఓటు వేయడానికి వచ్చినామా, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చినామని ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం ఇప్పటికేమని ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేరు. మమ్మల్ని మీరు పోవాలంటున్నారు. ఈమె ఎక్కడున్నది? వీళ్ళందరూ కూడా పారిపోయారు. మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పోలీసులు కూడా ఈరోజు పూర్తిగా కాంగ్రెస్కి సహకరిస్తున్నది. పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు వేస్తున్నారు. దాదాపు 1000 మంది ఈరోజు సవేరా ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లు వేయడానికి. చివరి 2 గంటలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు. కానీ ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికేం చేయలే. ఈమె ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసారు. ఫోటో చూస్తే వేరే ఉంది, ఆమె వచ్చినామా వేరే ఉంది. ఆమెను అడిగితే ఎక్కడి నుంచి వచ్చినాము అంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది. ఎల్బీ నగర్ నుంచి విశాఖ కూడా ఎందుకు వచ్చింది ఓటు వేయడానికి అని చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటరు. మేము ఫోన్ చేసి అడిగినాం, ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడ ఉన్నారంటే మీ ఇంట్లో ఉన్నామన్నారు. ఇప్పుడు వస్తున్నాం సార్ బయలుదేరుతున్నాం అన్నారు. కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది. ఇట్లా చూస్తే ఈ 5 కార్డులు పట్టుకొని వచ్చారు. ఈ 5 కార్డులు కూడా ఫేక్ కార్డులే. ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు. ఈ 5గురు కూడా పారిపోయారు. మేము పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈరోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లేసి. దాదాపు 20,000 ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు మాకు సమాచారం ఉన్నది. ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినాం, పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేసినాం. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. దొంగ ఓట్లు ఉన్నాయి, భారీ ఎత్తున 20,000 దొంగ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం, అయినా కూడా చేయలేదు. ఈరోజు యథేచ్ఛగా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. దొంగ ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా యథేచ్ఛంగా దొంగ ఓట్లు వేపిస్తూ ఉన్నారు. కావాల్సుకొని ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. మార్నింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దొంగ ఓట్లపై నిఘా పెట్టడంతో దాదాపు భారీ ఎత్తున ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? దొంగ ఓట్లకు సంబంధించి లేదు, నేను ఓటే ఎన్నికలు వచ్చారా? ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ పోలీసులు కూడా అంటే దొంగ ఓట్లు ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, చర్యలు తీసుకోవాలి. సో ఎన్నిసార్లు దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా మరి ఆ దొంగ ఓట్లు తేల్చలేకపోయింది ఈసీ కావచ్చు, అధికారులు కావచ్చు. సో ఇక్కడ క్లియర్గా బయటపడ్డాయి. వాళ్ళు ఆ ఓటర్ ఐడికి సంబంధించి, ఆ ఫేక్ ఓటర్ ఐడికి సంబంధించి కూడా వాళ్ళు చేతిలో పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు చూపిస్తూ ఉన్నారు. మీడియా కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇది ఒకవైపులా ఉంటే ఇంకోవైపు డబ్బులు పంపిణీ కూడా ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళంటూ కూడా కొంతమంది నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి చూడాలి దీన్ని ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటనేది కూడా ఖచ్చితంగా మరి పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదనే పోలీసు ఆఫీసుల మీద ఉంటుంది కాబట్టి సో ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా సో పంపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడ క్లియర్గా కృష్ణానగర్ సంబంధించి యూసఫ్గూడ డివిజన్లో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొందనుకోవచ్చు. హై టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొందనుకోవచ్చు. ఇంకోవైపు ఒక గంట సమయమే ఎలక్షన్కి పోలింగ్కి అవకాశం ఉంది. సో గంట తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఈ టైంలో దొంగ ఓట్లు రిగ్గింగ్ చేసి వేపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా క్లియర్గా వాస్తవాలు కూడా చూస్తున్నటువంటి క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో మరి ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దొంగ ఓట్ల పైన ఇప్పటివరకు కూడా దొంగ ఓట్లు పడ్డాయి, రిగ్గింగ్ చేశారు, వాటిని కూడా క్యాన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. అభ్యర్థి మగంటి సునీత గోపినాథ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక తీవ్ర ఉద్రిక్తత వాతావరణాన్ని చెప్పుకోవచ్చు. హై టెన్షన్ వాతావరణంగా మారుతూ ఉంది. దీనికి సంబంధించి ఒకసారి వారు మాట్లాడేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం.